హాయ్ గాయ్స్, ఈ రోజు డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ కు నచ్చిన ఫ్యాబ్రిక్ తెచ్చిచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ ను కిస్ చేసేలా దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ ఫైనల్ లో చూద్దాం. కొంచెం దూరంగా ఉండు, రేపు ఒక మీటింగ్ ఉంది, మర్చిపోయావా అంటోంది. అయ్యయ్యో, మీటింగ్ ఉందా అని హీరో వెళ్లిపోయాడు. ఏంటి చెప్పగానే వెళ్లిపోయాడే అని ఆశ్చర్యంగా చూస్తోంది. మరుసటి రోజు అయింది, ఆఫీస్ మీటింగ్ కు వచ్చారు. అప్పుడు వెంజో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి, మీరు ఒక నెలలో 20% డెవలప్మెంట్ చేయాలని చెప్పారు. మేము 15 రోజుల్లోనే డెవలప్మెంట్ చేశాం. దాని ప్రకారం చూస్తే ఇకపై ఈ కంపెనీకి మియానే సీఈఓగా ఉండాలి, ఓకేనా అంటున్నాడు. కానీ చెల్లి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరు డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు, కానీ వేరే దేనికో డబ్బు కావాలని స్టేట్మెంట్ లో రాసారే, దాని గురించి మాట్లాడట్లేదేంటి అని అంది. యాక్చువల్ గా మేము ఒక ఫ్యాబ్రిక్ ప్రోడక్ట్ కొనబోతున్నాం, దాంతోనే మేము ఇంకా ఈ బిజినెస్ ను డెవలప్ చేయబోతున్నాం, అందుకోసమే కంపెనీ నుంచి డబ్బు తీయబోతున్నామని వెంజో చెప్పాడు. కానీ కావాలని ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు. అస్సలు కుదరదు. ఈమెను నమ్మి కొత్తగా ఇంకో బిజినెస్ ఈమెను ఎవ్వరు నమ్మకండి, ఇకపై ఇక్కడ ఈమె సీఈఓగా ఉండడం కుదరదు అంటోంది. ఎవరమ్మా సీఈఓ ఉండడం కుదరదని చెప్పేది అని హీరో వచ్చాడు. ఇదిగో చూడండి, మీరేమంటున్నారు? ఫ్యాబ్రిక్ బిజినెస్ కు ఇన్వెస్ట్మెంట్ చేయలేనని అంటున్నారు. సరే, మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. యాక్చువల్ గా ఆ ఫ్యాబ్రిక్ ప్రోడక్ట్ మొత్తం నేను కొన్నాను, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్సే అని అంతా చూపిస్తున్నాడు. హీరోయిన్ నే షాక్ అయిపోయింది. ఏంట్రా ఇతడు సడన్ గా ఎక్కడికి వెళ్లి వచ్చాడు అని. మీటింగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి, నా కోసం నువ్వు ఇంత కొనుక్కొచ్చావా, థ్యాంక్స్ అని అంటోంది. థ్యాంక్స్ అంతా అవసరం లేదు, కానీ నిన్న వదిలేసిన విషయం గురించి మాట్లాడుకుందాం. నన్ను మిస్ అయ్యావా లేదా అని అడుగుతున్నాడు. అదేంటంటే, నేనేమీ మిస్ కాలేదు, ఎందుకంటే నాకు చాలా పని ఉండింది. ఆ పనిలో పడి నీ గురించి నేను అస్సలు ఆలోచించలేదంది. నాపై ఉన్న ప్రేమ నీకు అంతే కదా, నీ కోసం కష్టపడి నేను లండన్ కు వెళ్ళాను. అక్కడి నుంచే నేను న్యూ జెర్సీ వెళ్లి ఆ ఫ్యాబ్రిక్ ఓనర్ ను కనిపెట్టి అతనితో ఒప్పందం చేసుకుని ఆ ఫ్యాబ్రిక్ ను ఇక్కడికి తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. చూడు, ఇదంతా చేస్తుంటే నా చేతికి కూడా గాయమైంది. ఇలా అంటుంటే, ఏంటి చేతికి గాయమైందా, ఒకసారి చూపించు, ఇది నీకు నొప్పి పెడుతోందా అని అంటోంది. అదా, ఇప్పుడు నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి ఆ నొప్పి ఉంటుందో లేదో అనేది తెలుస్తుంది. ఒక కిస్ ఇస్తే నొప్పి పోతుంది, ఇక డిన్నర్ కు వచ్చావంటే బాధ నొప్పి అన్ని పోతాయి అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేసావా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు, నాకు పని ఉంది అంటోంది. ఏంటి పని? సరే మేడం, ఒక్క నిమిషం, మన తాత మనల్ని చూడాలని అనుకుంటున్నారు, వస్తారా, ఇంటి వరకు వెళ్ళి వద్దాం అని అంటున్నాడు. సరే, తాత పేరు చెప్పడంతో వస్తానని ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే తాత వెంజో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తాత మస్తుగా నవ్వుతున్నాడు. వచ్చారా ఇద్దరు, రండి కూర్చోండి. యాక్చువల్ గా వెంజో ఇంతకు ముందు మియాన్తో డేటింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం జరిగిందో చెప్తున్నాడు. మస్తు కామెడీగా ఉండింది, ఫుల్ గా నవ్వాను తెలుసా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి ఇదంతా జరిగిందా, నాకు గుర్తుకు లేదే అన్నట్లు చూస్తోంది. అప్పుడు హీరో, మియాన్ కాలేజీ చదివేటప్పుడు ఏదైనా కామెడీగా జరిగిందా చెప్పండి, అది వినడానికి నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నాడు. అప్పుడు వెంజో, యాక్చువల్ గా చాలా సంతోషకరమైన విషయాలున్నాయి, అంతేకాదు మేము ఎప్పుడు ఆ కాలేజీ స్టేజ్ ని అస్సలు మర్చిపోలేము, అంతేకాదు నేనైతే మియాన్ తో ఉన్న క్షణాలను అస్సలు మర్చిపోలేను అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు హీరోయిన్ ను చూస్తున్న వెంజో, ఈ రోజు రాత్రి మన కాలేజీలో ఉన్న వాళ్ళంతా రీయూనియన్ అవుతున్నారు, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. అప్పుడు హీరో, ఆమెకు పని ఉంది, ఎక్కడికి రాదు అని అన్నాడు. నేను ఆమెను అడిగాను, నిన్న అడిగాను, నువ్వెందుకు నిర్ణయం తీసుకుంటున్నావు అన్నాడు. నేనే చెప్తున్నాను కదా, నా భార్యకి ఈ రోజు రాత్రి పని ఉంది, తను రాదు అన్నాడు. అప్పుడు హీరోయిన్, నేను రాత్రి తాతతో ఉండాలని అనుకుంటున్నాను, తాత రండి మనం ఈ తోటను తిరిగి చూద్దామని తీసుకుని వెళ్తోంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ తాతతో, తాత మీకే అన్ని విషయాలు తెలుసు కదా, తెలిసి కూడా ఇద్దరిని ఒకే చోట ఉండేలా ఎందుకు పిలిచారు, వాళ్ళిద్దరూ కలుసుకుంటే ఎప్పుడు గొడవే జరుగుతుంది కదా అంటోంది. అప్పుడు ఆ తాత, లేదమ్మా, ఇలా 1-2 సార్లు అప్పుడప్పుడు దెబ్బలు తగిలితేనే యూచన్ కు కొంచెం భయం ఉంటుంది, అప్పుడే వాడెప్పుడు నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు, అంతేకాదు వాడిప్పుడు నీతో ఉన్నప్పుడల్లా వాడి ముఖంలో చాలా సంతోషం కనిపిస్తోంది, ఈ సంతోషం చూడడం కోసమేనమ్మా నేనెంతో కష్టపడ్డాను అన్నాడు. హీరోయిన్ నవ్వుతున్న క్రమంలో అక్కడి నుంచి హీరో వచ్చాడు. తాత మీకు వేరే మనిషే దొరకలేదా తాత, మేనేజర్ గా అతన్నే తీసుకురావాలా, ఎందుకు అతన్ని తీసుకొచ్చారు అని అంటుంటే, ఏరా నా మనవరాలి
భార్యపై నీకు అనుమానంగా ఉందా అన్నాడు. ఆమె అతనితో వెళ్లిపోతుందని అనుకుంటున్నావా ఏంటి అంటుంటాడు. చాచా అలాంటిదేం లేదు తాత, ఎంతమంది వచ్చినా కూడా నా భార్య నన్నే చూస్తుంది. ఇలా హీరో ఐస్ పెట్టి మాట్లాడుతున్నాడు. కానీ వీరు ముగ్గురు ఇలా ప్రేమగా మాట్లాడుకుంటుంటే పైనుంచని వింజో చాలా సాడ్ గా చూస్తున్నాడు. బాధతో బార్ లోకి వెళ్లి మందు కొడుతున్నాడు. అక్కడికి హీరో యొక్క చెల్లెలు ఉంటుందే, ఆమె వచ్చింది. ఏంటి మియాన్ వస్తుందని అనుకున్నావా? ఆమె ఈ పాటికి తన భర్తతో సంతోషంగా ఉండి ఉంటుంది. కానీ నువ్వే ఇక్కడ ఒంటరిగా మందు కొడుతున్నావు. అప్పుడు అతడు, ఇక్కడ నీకేం పని, నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకుని వెళ్ళిపో అన్నాడు. నాకెలాంటి సమస్య లేదు, కానీ ఒక విషయం మాత్రం ఆలోచించి చూడు. నువ్వు నేను ఇప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నాము. మన ఇద్దరికి కూడా మనం ప్రేమించిన వాళ్ళు కావాలి. కానీ మనం ఇద్దరం కలిసి పనిచేసామనుకో మనం అనుకున్నది సాధించొచ్చు అంటోంది. సరేనా డీలా అంటుంటే అతడు కూడా ఓకే అన్నట్లే చూస్తున్నాడు. మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ లో ఉన్నారు. హీరోయిన్ కోసం హీరో కాఫీ తెచ్చాడు. అరగంట సేపటి నుంచే కాఫీ పెట్టి తీసుకొచ్చావు, కానీ ఇప్పుడు నాకు కాఫీ వద్దు, వెళ్ళి వాటర్ తీసుకురా అంటోంది. ఓ నీకోసం ఏమైనా చేస్తానే అని వాటర్ తీసుకొస్తున్నాడు. హీరోయిన్ తాగడానికి వెళ్తుంటే అందులోనే ఇంకో స్ట్రా వేసుకుని అతడు తాగుతున్నాడు. అప్పుడు ఆమె, ప్రారంభించావా, ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటోంది. కానీ అతడు నవ్వుకుంటూ ఆ వాటర్ తాగుతున్నాడు. అదే టైంలో సడన్ గా హీరోయిన్ చెల్లెలు ఉంటుంది, ఆమె వచ్చింది. నువ్వెందుకు వచ్చావు అని హీరో అంటుంటే, ఒక ఫైల్ ఉంది, అది తీసుకోవడానికి వచ్చాను అంది. ఆ ఫైల్ తీసుకునేటప్పుడు హీరో యొక్క వాటర్ ఉంది కదా, అందులో ఏదో మాత్ర వేసింది. కానీ హీరో అది తెలియక వాటర్ తాగాడు. ఇప్పుడు మత్తులో పడిపోతున్నాడు. తల తిరుగుతోంది. ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఆ టైంలో ఆమె అతని దగ్గరగా వెళ్లి, ఇదిగో నీకో విషయం తెలుసా, మనం ఇద్దరం ఇప్పుడు కలిసి ఉన్నామన్న విషయం నీ భార్యకు తెలిసిందనుకో, ఇక అంతే సంగతులు అని అతన్ని కిస్ చేసేలా దగ్గరగా వెళ్తోంది. ఇదంతా కూడా అప్పుడు వెంజో ఫోటో తీస్తున్నాడు. యాక్చువల్ గా ఇదే వీరిద్దరి ప్లాను. మరుసటి రోజు ఈ ఫోటో అందరికి చూపిస్తోంది. చూసారా, నేను మా బావ అఫైర్ లో ఉన్నాం, చాలా దగ్గరయ్యాం అని చెప్తోంది. కానీ హీరో భయపడిపోయాడు. దీని గురించి అసలు నాకు తెలియదు, ఎప్పుడిలా జరిగింది అంటున్నాడు. నేను మత్తులో ఉన్నప్పుడు ఈమె నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకున్నట్టు ఉంది, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదన్నాడు. అప్పుడు వెంజో, ఇదిగో చూడండి, ఈ విషయం బయటకు చెప్పకూడదు, మనలోనే డీల్ క్లోజ్ చేద్దాం అంటున్నాడు. అప్పుడు ఆమె, సరే డీల్ మాట్లాడుకుందాం, ఈ ఫోటో గాని బయటకు వెళ్ళకూడదంటే ఈ కంపెనీ నాకు కావాలి అని చెల్లెలందే. ఏంట్రా ఈమె ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంటే అప్పుడు వెంజో, ఒక్క నిమిషం ఉండండి, ఈ ఆడియో మాట్లాడిన తర్వాత డీల్ క్లోజ్ చేద్దాం అన్నాడు. వెంజో ఇప్పుడు ఆడియో ప్లే చేశాడు. అదేంటంటే ఇతడు బార్ లో ఉన్నప్పుడు ఆమె పిలిచింది కదా, మనం ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఆ రికార్డర్ ఇప్పుడు ప్లే చేశాడు. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. వెంజో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తోంది. ఉండు నువ్వు అడిగిందే కదా నేను చేశాను, నువ్వేం చెప్పావు, నువ్వు యూచన్ దగ్గరికి వెళ్లి కిస్ చేస్తున్నట్టు నటిస్తున్నప్పుడు ఫోటో తీయాలని చెప్పావు, అన్నట్లుగానే ఫోటో తీసా. కానీ అంతకంటే ముందు యూచన్ వాటర్ లో మత్తు మందు కలిపావే, అది కూడా ఫోటో తీసా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు, ఇది గాని పోలీసులకు చూపించావనుకో నీకేం గతి పడుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా అన్నాడు. వెంజో అని ఆమె బాగా అరిచింది. అప్పుడు హీరో, షేర్ హోల్డర్స్ మీరు ఒక విషయం బాగా గమనించండి, అదేంటంటే నా ప్రాపర్టీ మొత్తం ఇప్పుడు నా భార్యపై రాశాను. ఇకపై మేమిద్దరం కలిసి బతుకుతామో లేక డివోర్స్ తీసుకుంటామో అది వేరే విషయం. కానీ ఏదేం జరిగినా కూడా ఇకపై నా భార్య ఒంటరిగానే సర్వైవ్ కాగలదు. అందువల్ల ఆమెను మీరు నమ్మొచ్చు. ఇకపై ఆమెను ఈ కంపెనీకి సీఈఓను చేయండి అని అన్నాడు. ఇక వేరే దారి లేక హీరోయిన్ నే సీఈఓను చేశారు. ఇదంతా చూసిన హీరోయిన్ యొక్క చెల్లెలు చాలా కోపంతో వెళ్లిపోయింది. అప్పుడు ఆమె వెంజోను చూస్తూ, పర్వాలేదే, నువ్వు నాలాగే బాగా నటిస్తున్నావే అంది. అప్పుడు అతడు, లేదు నీకంటే బాగా నటిస్తా అని అన్నాడు. ఇంకోవైపు, అయితే నేను బాగా నటించట్లేదా అని హీరోయిన్ వైపు చూస్తున్నాడు. యాక్చువల్ గా అప్పుడు ఏం జరిగిందనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోయిన్ యొక్క చెల్లెలు వెంజో దగ్గరకు వచ్చి అలా అడిగి ఉంది కదా కలిసి పనిచేద్దామని, ఆ విషయాన్ని వెంజో వెంటనే హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో అడుగుతున్నాడు, అవును నీకు మియాన్ అంటే చాలా ఇష్టం కదా, ఈ ఛాన్స్ ఉపయోగించుకొని మియాన్ ను సొంతం చేసుకోవడానికి నువ్వు ట్రై చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, ఇదిగో చూడు, మియాన్ అంటే నాకు ఇష్టమే, అందుకని తప్పుడు మార్గంలో వెళ్లి ఆమెను కష్టపెట్టి మరి సొంతం చేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు. అంతేకాదు మియాన్ యొక్క చెల్లెలు తనంతట తానుగా వచ్చి మన వలలో చిక్కుకుంది. ఇలాంటి ఛాన్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలని అనుకున్నాను. అందువల్లే వీరిద్దరు పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. మరుసటి రోజు అయింది. హీరోయిన్ ఆఫీస్ లోకి
వస్తోంది. అప్పుడు హీరో కూడా వస్తున్నాడు. సడన్ గా పైనుంచి అని ఒక టూల్ బాక్స్ హీరోయిన్ పై పడబోతోంది. ఇది చూసిన హీరో వేగంగా ఆపడానికి వెళ్తున్నాడు. చివరకు అది హీరో తలపై పడింది. వేగంగా పడడంతో రక్తం కారుతోంది. భయపడిపోయిన హీరోయిన్ వెంటనే హీరోను హాస్పిటల్ కు తీసుకెళ్లింది. చూస్తే పెద్దగా గాయాలేమీ కాలేదు. హీరో బాగానే ఉన్నాడు. కానీ హీరోయిన్ చాలా భయపడిపోతోంది. అప్పుడు హీరో మెలకువలోకి వచ్చి అయ్యయ్యో నా తల బాగా నొప్పెడుతోంది, ఇప్పుడు నేనేం చేసేది అంటున్నాడు. ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావని మీ అని అడుగుతోంది. అదేం లేదు, నాకు తల తిరుగుతోంది, ఏమీ కనిపించట్లేదు, హార్ట్ వేరే లబక్ లబక్ మని కొట్టుకుంటోంది. కానీ నువ్వేం బాధపడకు, ఎందుకంటే డాక్టర్ నేనేమీ చనిపోనని చెప్పాడు. ఇలా అంటుంటే ఆమె బెదిరిపోతోంది. అయ్యయ్యో ఇప్పుడు మరి నేనేం చేసేది అంటుంటే ఏమీ చేయదు, కానీ పని ఉందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళామనుకో నన్నెవరు చూసుకుంటారు, నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటుంటే ఓ అలాగా, అయితే నీ అసిస్టెంట్ ను రమ్మని చెప్పనా అంటుంది. లేదు లేదు, అతని వైఫ్ మెటర్నిటీ లీవ్ లో వెళ్ళిపోయింది, వాడెందుకు ఇక్కడికి రావాలి, వద్దు వద్దు అన్నాడు. మరి తాతను రమ్మని చెప్పాలా అని అంటుంటే అయ్యయ్యో వద్దు వద్దు, తాతకే ఒంట్లో బాగాలేదు, పాపం ఆయన నన్నెలా చూసుకుంటారు అని అన్నాడు. మరి అయితే నేను అని అనబోతుంటే సమస్య ఏం లేదు, అతన్ని నేను చూసుకుంటా అని వెంజో ముందుకు వచ్చాడు. ఓ నువ్వు చూసుకుంటావా, అయితే సరే అని అనేటప్పుడు అదంతా కుదరదు, వెంజో నన్ను చూసుకోవడం అస్సలు నాకు నచ్చదు, నేను హాస్పిటల్లో కూడా ఉండలేను, నాకు ఇక్కడ అస్సలు నచ్చట్లేదు, నేను ఇంటికెళ్ళిపోతా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ ఇదిగో చూడు, నీ ప్రాణం నాకు అర్థమయ్యింది, నువ్వు నాతో కలిసి నా ఇంటికి రా, అక్కడ నిన్ను చూసుకుంటా అంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావని హీరో ఆమెను హక్ చేసుకుంటున్నాడు. సరే సరే, నా వల్లే నీకు గాయమైంది కదా, అందుకనే ఒప్పుకుంటున్నాను, ఆ విషయం మాత్రం మర్చిపోకంది. హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికెళ్లి చూస్తే హీరో బాగానే ఉన్నాడు, కానీ హీరోయిన్ కనిపించినప్పుడల్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అయ్యో చెయ్యి నొస్తుంది, కాలు నొస్తుంది, ఛాతీ నొస్తుంది అని సీనేస్తున్నాడు. సరే సరే భోజనం తీసుకొచ్చా, మొదట తిను అంది. లేదు లేదు నాకు తినిపించు అంటున్నాడు. ఉషో ఇప్పుడు తినిపించాలా అని ముందుకు వస్తోంది. నేను ఇది అడగలేదే, వేరే అడిగా అని ముందుకు వస్తున్నాడు. అందుకే నేను తినిపించను అన్నాను. సరే నువ్వే తిను అని వెళ్ళిపోతోంది. వద్దు వద్దు నువ్వే తినిపించు అని అంటున్నాడు. కానీ ఆమె పట్టించుకోవట్లేదు. సరే వెళ్ళు, నేనే కష్టపడి తింటా అని యాక్టింగ్ చేస్తున్నాడు. అప్పుడు పాపం అని ఆమె తినిపించడానికి వచ్చింది. కొంచెంసేపు అయ్యాక మళ్ళీ అయ్యయ్యో నా తల నొప్పి పెడుతోంది అని అరుస్తున్నాడు. ఇప్పుడేమైంది అని అంటుంటే రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి అన్నాడు. రెస్ట్ రూమ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళు, దానికి నేనేం చేయాలి అందే. లేదు తల నొస్తోంది, చెయ్యి నొప్పి పెడుతోంది అని మళ్ళీ ప్రారంభించాడు. అరే ఇంతకి ఏం కావాలరా నీకు అన్నట్లు చూసింది. ఏం లేదు, నన్ను రెస్ట్ రూమ్ వరకు తీసుకెళ్ళవా అన్నాడు. సరే వచ్చి చావు అని తీసుకెళ్ళింది. అప్పుడు అతడు నేను లోపలికి వెళ్తున్నాను, దొంగ చూపులు చూడొద్దు అంటున్నాడు. ఇక నాకు వేరే పని లేదు చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రాత్రి అయింది. నువ్వు బెడ్రూమ్ లో పడుకో, నేను సోఫాలో పడుకుంటా అంది. లేదు లేదు నువ్వు చాలా ఇబ్బంది పడతావు, అందువల్ల నువ్వు కూడా బెడ్రూమ్ కే వచ్చి పడుకో అంటున్నాడు. ఇదిగో చూడు, నా మనసు మారేలోపు మర్యాదగా బెడ్రూమ్ లోకి వెళ్ళు, లేదంటే నిన్ను సోఫాలో పడుకోబెట్టి నేను బెడ్రూమ్ లో పడుకుంటా అంది. సరే బెడ్రూమ్ కే వెళ్తా అని వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయింది. హీరోకు అస్సలు నిద్ర పట్టట్లేదు. హీరోయిన్ వైపే వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆమె బాగా నిద్రపోతోంది. అప్పుడు కిస్ చేద్దామని దగ్గరగా వచ్చాడు. టక్కున ఆమె లేచింది. వెంటనే అతడు భయపడిపోయి సోఫా కిందకు వెళ్ళాడు. హీరోయిన్ లేచింది. నిద్ర మత్తులోనే రెస్ట్ రూమ్ కు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ సోఫాకు వస్తుందని చూస్తే ఇప్పుడు తన పార్ట్నర్ తను వెళ్లి బెడ్రూమ్ లో పడుకుంది. ఇప్పుడు హీరో నవ్వుతూ అప్పుడే ఇక్కడ పడుకో అని చెప్పాను, కానీ నా మాట విన్నావా, ఇప్పుడు నాకు దొరికిపోయావు కదా అని ఆమెను దగ్గరకు తీసుకుంటున్నాడు. తెల్లారింది. హీరోయిన్ కళ్ళు తెరిచింది. హీరో ఉండడం చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతోంది. అది నేను అడగాలమ్మా, ఇక్కడ పడుకున్నది నేను, కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటున్నాడు. అప్పుడు ఆమె ఏదో నిద్రలో వచ్చినట్లున్నాను, సరే వెళ్తున్నా అంది. అదంతా కుదరదు అని హీరో కిస్ చేయబోయాడు, కానీ అప్పుడు ఆమె తోసేసి పారిపోయింది. అప్పుడు హీరోయిన్ బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది. తన పొట్టపైనే చేయి పెట్టుకుని నిమురుకుంటోంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇంతకు ముందు హీరోయిన్ పొట్టకు దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా, అప్పుడు హీరో సైన్ పెట్టడానికి రాలేదు. డాక్టర్ ఆ విషయం ఆమెకు చెప్పాడు. అప్పుడు
అప్పుడు డాక్టర్ ను ఆమె చాలా బతిమలాడింది. డాక్టర్ ఎలాగైనా చేసి నా బిడ్డను కాపాడండి అని ప్రాధేయపడింది. ఆమె బతిమలాడుతుందని చెప్పి డాక్టర్లు బిడ్డను కాపాడారు. ఆ తర్వాత హీరోయిన్ డాక్టర్ తో ఏం చెప్పిందంటే, ఈ బిడ్డ ప్రాణాలతో ఉన్నట్లు మీరెవరికీ చెప్పకూడదు అంది. ఆ విషయాన్ని హీరోయిన్ గుర్తు చేసుకుంది. పాప, నేను మీ నాన్నను త్వరలోనే క్షమించబోతున్నాను. మీ నాన్నకు ఆరోగ్యం ఎప్పుడైతే కుదుట పడుతుందో అప్పుడు నువ్వు నా కడుపులోనే ఉన్నావన్న విషయం చెప్తా అంది. తనలో తానే నవ్వుకుంటోంది. అప్పుడు హీరో దగ్గరకు వచ్చి, ఏంటి నీలోనే నువ్వు నవ్వుకుంటున్నావు అన్నాడు. ఏమీ లేదే, సరే నువ్వు ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్ కి వెళ్తా అంది. కొంచెం సేపు అయ్యాక హీరోయిన్ చెల్లెలుంటుంది కదా, ఆమె వచ్చింది. రారా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు. సరే ఇంతకీ ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడిగింది. అదేమీ లేదు, ఇదిగో ఈ ఫైల్ లో సైన్ చేయి అన్నాడు. చూస్తే ఈమె పేరుపై ఉన్న ప్రాపర్టీస్ మొత్తం హీరోయిన్ పేరుపైకి మార్చే పేపర్స్ అవి. అప్పుడు ఆమె, ఏంటండి ఇందులో నేనెందుకు సైన్ చేయాలి, నా ఆస్తులు నా దగ్గరే ఉంటాయి, మా అక్కకు నేనెందుకు ఇవ్వాలి అంటోంది. ఆమె తలపై టూల్స్ బ్యాగ్ విసిరేసావు కదా, దానికంటే ముందు నువ్వు ఆలోచించాల్సిందే, మర్యాదగా సైన్ చేయి, లేదంటే పోలీసుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. లేదే, నేనేమి టూల్ బాక్స్ వేలేదే, మీరు అబద్ధం చెప్తున్నారు అంది. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు, ఊరికే అక్కడ నిలబడి ఉన్న రిపేర్ చేసే వ్యక్తిని పైకి తీసుకొచ్చావు, అతడు ఏమరపాటుగా ఉన్న సమయంలో టూల్ బాక్స్ తీసి హీరోయిన్ తలపై వేశావు, మెకానిక్ కూడా సాక్ష్యం చెప్తాడు, మరి ఇందులో సైన్ చేస్తావా లేక జైలుకు వెళ్తావా అన్నాడు. ప్లీజ్ ప్లీజ్, నాకంటూ ఉన్నది ఇదొక్కటే, దయచేసి ఈ సైన్ మాత్రం చేయించకంటోంది. అప్పుడు హీరో, నువ్వు టూల్ బ్యాగ్ ఆమె తలలో వేసి చంపాలని అనుకున్నావు కదా, అంతకు ముందు ఇదంతా ఆలోచించి ఉండాల్సింది, మర్యాదగా సైన్ చేయి అనగానే వేరే దారి లేక సైన్ చేసింది. ఇంకోవైపు హీరోయిన్ వెంజోతో కలిసి వర్క్ చేస్తోంది. అప్పుడు కంటిన్యూగా వామిటింగ్స్ వస్తున్నాయి. అప్పుడు అతడు, ఏమైంది, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా అన్నాడు. అప్పుడు ఆమె అవునని చెప్పింది. సరే మరి ఈ విషయం యూచన్ కు చెప్పావా అంటుంటే, లేదు, ఒక సమస్య వచ్చినప్పుడు నాకు అబార్షన్ అయినట్లు చెప్పాను, కానీ త్వరలోనే ఈ విషయం అతనికి చెప్తాను, మన బిడ్డ ప్రాణాలతోనే ఉందని. ఇలా అంటుంటే వెంజో ముఖం లైట్ గా మారింది. అయినా కూడా అతడు, సరే మీరు సంతోషంగా ఉండండి అన్నాడు. అప్పుడు ఆమె, లేదు వెంజో అని అతని దగ్గరగా వస్తుంటే, అయ్యో ఆగమ్మా, ఏంటి నేను మంచి అబ్బాయిని, నాకు మంచి అమ్మాయి భారీగా వస్తుందని చెబుతావు అంతే కదా. ఈ మాటలు విని విని నాకు పిచ్చి లేచిపోతాంది. ఇదిగో చూడు, యూచన్ చాలా మంచివాడు, అతడు నీకు భర్తగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయం లేదు, నువ్వు అతనితో సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే అన్నాడు. సరే వెళ్దాం రా అని అంది. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె కింద పడబోయింది. ఏమైంది అని అంటుంటే, కడుపు నొప్పిగా ఉందని అంది. సరే రా, హాస్పిటల్ కి వెళ్దామని తీసుకెళ్తున్నాడు. కానీ ఇదంతా వెనకే ఉండి హీరో చూస్తున్నాడు. తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. హీరోయిన్ డాక్టర్ ను కలిసింది. స్కాన్ చేసిన డాక్టర్, ఇప్పుడు మీ పాపకు కొంచెం బాగా లేదని చెప్పింది, వీలైనంత త్వరగా అబార్షన్ చేసుకుంటేనే మీకు మంచిదని అంది. ఆ మాట వినగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఇదిగో చూడు, ఈ విషయం మొదట నువ్వు యూచన్ కు చెప్పడమే మంచిదని వెంజో అన్నాడు. అప్పుడే హీరో నుంచి కాల్ వచ్చింది. నువ్వెక్కడున్నావు అని అడిగితే, నేను ఆఫీస్ లో ఉన్నా అని హీరోయిన్ అంది. అబద్ధం చెప్పకు, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావని అక్కడికి హీరో వచ్చాడు. నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు వెంజో, సరే మీరు మాట్లాడుతూ ఉండండి అని వెంజో బయటకు వచ్చాడు. నువ్వెందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అడుగుతున్నాడు. అలా అబద్ధం చెప్పాలని ఏం లేదు, నాకు కొంచెం టైర్డ్ గా ఉందా, మెడిసిన్ తీసుకుందామని వచ్చా అంతే అంటోంది. మెడిసినా, ఎందుకు, అబార్షన్ కోసమా అని అడిగాడు. నీకు తెలిసిందా అని అంటుంటే, నాకంతా తెలిసిపోయింది, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు అబార్షన్ అయిందని నేను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో తెలుసా, నేనే తప్పు చేసినట్లు ఫీల్ అయ్యాను, కానీ నువ్వు నాకు ఏ నిజమూ చెప్పలేదు కదా, ఇప్పుడు కూడా ఈ బిడ్డను నువ్వు అబార్షన్ చేయాలని అనుకుంటున్నావు, అబార్షన్ చేసిన తర్వాత కూడా నాకు ఏమీ చెప్పవు కదా అన్నాడు. ఎందుకంటే నేను నీకు మనిషిగా కనిపించట్లేదు కదా అని బాధపడుతున్నాడు. లేదు లేదు, నువ్వు అనుకున్నట్లేమీ కాదు, యాక్చువల్ గా ఈ రోజు రాత్రే నీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను, కానీ ఆలోపే నువ్వు తెలుసుకున్నావని అంటోంది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు, యాక్చువల్ గా నిజమేంటో చెప్పు అంటున్నాడు. అతడు సందేహపడుతున్నట్లు అడుగుతున్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. ఓహో, అయితే నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, నీకు నిజమే కదా తెలియాలి, ముందుగా మన ఇద్దరం డివోర్స్ తీసుకుందాం, ఆ తర్వాతే నీకు నిజం తెలుస్తుంది అంది. కోపంగా హీరోయిన్ వెళ్ళిపోతోంది. అప్పుడు ఏం చేయాలో ఇతనికి అర్థం కావట్లేదు. హీరోయిన్ రాత్రంతా కూర్చుని ఏడుస్తూనే ఉంది. చివరకు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అనుకుంటోంది. మరుసటి రోజు అయింది. హీరోయిన్ బయలుదేరి హీరో దగ్గరకు వచ్చింది. అప్పుడు ఇంట్లో ఆ
అసిస్టెంట్ ఉన్నాడు. అతడేం చెప్తున్నాడంటే, సారు ఈ డివోర్స్ పేపర్లలో సైన్ పెట్టమన్నాడు అని చెప్పాడు. ఓహో, అయితే అతడు నన్ను చూసి కూడా మాట్లాడా, ఈ పేపర్స్ నీతో పంపించాడా, విషయం ఇదన్నమాట అని హీరోయిన్ అందులో సైన్ చేయడానికి వెళ్తోంది. అందులో ఏం రాసి ఉందంటే, కలలో కూడా నేను నీకు డివోర్స్ ఇస్తానని అనుకోకు అని అందులో రాశాడు. ఏంట్రా ఇతడు ఇలా రాశాడు అని ఆమె తిరిగి చూస్తుంటే బెంచో అక్కడ నిలబడ్డాడు. అతడేమంటున్నాడంటే, ఇదిగో చూడు, యూచన్ చాలా మంచివాడు, కానీ అతని బ్రెయిన్ లో ఏదో జరగకూడదు జరిగింది, దాన్ని ఇప్పుడు నేను సరిచేశాను, ఇకపై నువ్వు యూచన్ తో సంతోషంగా జీవించొచ్చు అన్నాడు. ఆమెకు ఒక రోజ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి, మియాన్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, నన్ను క్షమించు, మీరిద్దరు చల్లగా ఉండండి అని దీవించి రోజ్ ఇచ్చి వెళ్లిపోయింది. ఆ తర్వాత తాత వచ్చాడు. అతడు కూడా రోజ్ తీసుకొచ్చి ఇచ్చాడు. తాత వెళ్లిపోయిన తర్వాత హంచింగ్ వచ్చాడు. హీరోయిన్ చూస్తూ, అయ్యో మీ ఇద్దరిని కలపడానికి చివరకు నేనేమైపోయానో తెలుసా అంటున్నాడు. హీరోయిన్ వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతోంది. వీరంతా ఇక్కడికెలా వచ్చారు అనుకుంటోంది. ఆమె లోపలగా వస్తుంటే ఎదురుగా హీరో వస్తున్నాడు. అతడు ఆమెను చూస్తూ, నేను చేసిన అన్నింటికి సారీ అంటున్నాడు. నిన్ను చూడ్డానికి ముందు నేను టోటల్ గా వేరే మనిషిలాగా ఉండేవాణ్ణి, కానీ నిన్ను చూసిన తర్వాత ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను. కానీ ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే, నువ్వే నా భార్య అని 3 సంవత్సరాల్లో అస్సలు తెలుసుకోలేకపోయాను. ఎవరికి తెలుసు, దేవుడు నీ గురించి నేను తెలుసుకోవాలని ఇలా చేశాడేమో. ఎప్పుడు నేను నీతోనే ఉండాలని అనుకుంటున్నాను, నువ్వు కూడా ఎప్పుడు నా తోడు ఉంటావా అని ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఆమె కూడా ఏడ్చుకుంటూ, నేను నీతోనే ఉంటా అని చేయి చూపించింది. ఇద్దరు రింగులు మార్చుకున్నారు. హీరో ఆమెను హక్ చేసుకుంటుంటే బాగా ఏడుస్తోంది. ఇద్దరు ఒకరి ప్రేమను ఇంకొకరికి పంచుకుంటున్నారు. ఇంతటితో ఈ డ్రామా ముగిసిపోయింది. ఈ డ్రామా ఎలా ఉంది, మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్ లో రాయండి. ఇకపై మన ఛానల్ పేరు మారబోతోంది. పేరేంటంటే drama.com. ఈ ఛానల్ లో మంచి మంచి డ్రామాలు కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాం. తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు ఈ ఛానల్ ను షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.